యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. మరి అనేకుల చేత కొనియాడబడే స్థితిలో కావ్య ఎప్పటి వరకు ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. కానీ దానికోసం ఆమెకి సహనం కావాలి, ఓర్పు కావాలి, మృదుత్వం కావాలి, సాధు స్వభావం కావాలి. దేవుడు ఇంతవరకు ఆమెకు అనేకమైన విషయాలు నేర్పించి ఉండొచ్చు. ఇంట్లో తన కుటుంబంలో తన సుఖాలు చూసే పెరిగి ఉండకపోవచ్చు, కానీ ఇవన్నీ తనకు ఇబ్బంది కలిగించవు, ఇవన్నీ తనకు బాధ కలిగించవు కూడా. కానీ రేపు అవతల వాళ్ళు ఒక్క మాట అన్నా తనకు గోళ్ళంతా బాధ కలగవచ్చు. తన అన్నయ్య తను తిట్టినా ఏమనకపోవచ్చు, కానీ తన భర్త దగ్గర నుంచి చిన్న మాట వచ్చినా తను తట్టుకోలేకపోవచ్చు. కానీ ఒక మాట చెప్తాను, నీకు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా సరే ప్రభుతో నీకున్న సంబంధాన్ని కాపాడుకుంటే, పరిశుద్ధాత్మ దేవునికి నీ జీవితంలో అవకాశం ఇస్తే, దేవుని వాక్యంతో ఎడతెగని సంబంధాన్ని కొనసాగిస్తే అందరినీ నెగ్గుకొస్తావు. నీ భర్త కుటుంబాన్ని నెగ్గుకొస్తావు, ఇక్కడ తల్లి ఇంటికి మెప్పును తీసుకొస్తావు, అటు వెళ్ళబోతున్న కుటుంబానికి కూడా మెప్పు తీసుకొస్తావు. దేవుడు ఆ విధంగా నిన్ను మరి అలంకరించాలని కోరుతున్నాను. దేవుడు ఆ విధంగా నిన్ను బలపరచాలని కోరుతున్నాను. దేవుడు ఆ విధంగా నిన్ను తన ఆత్మతో నింపి నడిపించాలని కోరుతున్నాను. దేవుడు ఆ బిడ్డను ఆ విధంగా ఆశీర్వదించాలని, మరి తను వెళ్ళబోతున్న కుటుంబానికి ఖ్యాతి తీసుకొచ్చి, అలాగే తనకు దేవుడిచ్చిన ఆ జీవితంలో దేవుని కొరకు నమ్మకంగా జీవించి బలా నమ్మకమైన మంచి దాసురాల అనిపించుకునే స్థితిలోకి ఆమె ఎదగాలని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన.